నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జోరుగా హుషారుగా కార్యక్రమం. పాల్గొన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రోటరీ సభ్యులు. పుప్పాలపల్లి గ్రామంలో ఘనంగా చిప్ప మహారాజ్ 38వ వర్ధంతి వేడుకలు. ఆలయంలో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు. ఎడపల్లిలో దొంగల బీభత్సవం. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం, రాగి వైర్ల చోరీ. జనగామలో తీన్మార్ మల్లలను ఎమ్మెల్సీగా గెలిపించాలని జిల్లా నాయకుల ప్రచారం. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో జోరుగా హుషారుగా అనే కార్యక్రమం నిర్వహించి అన్ని కుటుంబాలను ఏకం చేశారని, అలాగే రోటరీ సేవలు కూడా ప్రతి ఒక్కరికి అందుతున్నాయని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విక్రమ్ సింహారావు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపీకృష్ణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయలక్ష్మి గార్డెన్స్లో రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో జోరుగా హుషారుగా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విక్రమ్ సింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షుడు గోపి మరియు ముఖ్య అతిథులు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో మరింత విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. రోటరీ క్లబ్ ఆర్మూర్లో చాలా ఫంక్షన్స్, మంచి క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్, వికలాంగులకు, పూర్ గర్ల్స్, వీళ్ళందరికీ చాలా పనిచేస్తున్నారు. ఈ 9-10 మంత్స్లో ఒక 2000 బెనిఫిషరీస్కి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ సహకారం జరిగింది. అబౌట్ రూపీస్ 2.5 lakhs ఖర్చు అయింది. సర్వీస్తో ఆర్మూర్కి చాలా, కమ్యూనిటీకి చాలా లాభం జరిగింది. నేను అనుకుంటాను ఇటువంటి రోటరీ క్లబ్ ఫంక్షన్స్, ఈవెంట్స్ చాలా జరగాలి. నేను ఆర్మూర్ వచ్చింది ఇంకో ఐడియా ఏంటంటే పిల్లలకు, పెద్దలకు మన లైఫ్ స్టైల్ గురించి. ఇప్పుడు స్ట్రెస్ చాలా ఎక్కువ అవుతున్నది, కాన్ఫిడెన్స్ చాలా తక్కువ అవుతున్నది. అయితే ఆధ్యాత్మికముతోని మన ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ కావాలని నేను ఇక్కడ చెప్పాను. మా యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సభ్యులందరికీ కూడా ఆధ్యాత్మికము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా పెంపొందించుకోవాలి మొదలగు అంశాల మీద వివరంగా మనకు విశ్లేషించడం జరిగింది. సో మాకు ఇది ఎంతో ఉపయోగకరమైనది. అదేవిధంగా మా యొక్క రోటరీ సభ్యులు కూడా నిరంతరం వివిధ కార్యకలాపాలలో బిజీగా ఉండేటువంటి వ్యక్తులు. సో మాది కూడా ఈ అకాడమీ ఇయర్ ఎన్నో సేవా కార్యక్రమాలు ముగించుకొని మరి నెక్స్ట్ మంత్లో దాని పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది. సో మా యొక్క రోటరీ క్లబ్ సమూహము అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ అండ్ అవార్డ్స్ టైం ఇక్కడ నిర్వహించడం, దీంట్లో ఎందరో కళాకారులు పాల్గొనడం, ఆహుతులను అలరించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు అశోక్ మరియు శ్రీనివాసులు కాలనీలో ఏపుగా పెరిగిన మొక్కలను, ముళ్ల పొదలను తొలగించి మురికి కాలువలను శుభ్రం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఆదివారం తమ కాలనీలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని కాలనీలో ప్రతి రోడ్లను శుభ్రం చేస్తామని, స్వచ్ఛ కాలనీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీవాసులు ఉన్నారు. కొద్దిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. తర్వాత కొంతమంది అక్కడ మిల్లర్లు పెట్టి, తర్వాత బైకులు పెట్టి, ఇంకా కొంత సామాన్లు పెట్టి అంతా కొంచెం దాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అనిపించింది. అయితే వెంటనే అభివృద్ధి కమిటీ వాళ్ళం వెంటనే ఈ విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన వచ్చి వెంటనే వాటిని తొలగిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గార్డెన్ని ఇంతకుముందు శుభ్రంగా ఉంచేలా, నీట్గా మెయింటైన్ చేయాలా ఉంచాలని చెప్పి మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి గార్డెన్ వల్ల మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలా, గార్డెన్ను చక్కగా నిర్వహించుకోవాలని చెప్పి స్థానికులు కూడా సూచించడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఎమ్మెల్యే వాళ్ళ నిధుల నుంచి కొద్ది డబ్బులు ఇస్తామన్నారు. కొన్ని డబ్బులు మనమే చేసుకొని ఈ యొక్క జిమ్ను ఏర్పాటు చేసుకుందాం. దీనికి కాలనీ వాసులు, కాలనీ ప్రజలందరూ పాల్గొనాలి. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛ భారత్ కాలనీని మన మున్సిపాలిటీ కాదు, ఆర్మూర్ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. నేను చాలా గ్రామాలు విజిట్ చేసినప్పుడు అరే మీ కాలనీలో ఈ స్వచ్ఛ భారత్ కానీ, ఈ యొక్క హనుమాన్ చాలీసా కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి నేను కూడా కొద్దిగా ఆనందదాయకంగా అభివృద్ధి చెందాను. ఈ 2 కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో కాలనీ వాసులందరూ దయచేసి 1 గంట సేపు హాజరు కావాలని చెప్పేసి నేను కోరుతూ
చక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో శ్రీ వీరన్న చిప్ప మహారాజ్ 38వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరన్న చిప్ప మహారాజ్ ఆలయంలో ఉదయం నుంచి పాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హోమ కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొని విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చిప్ప మహారాజు వర్ధంతి వేడుకలలో భాగంగా పూజా కార్యక్రమాలు, తీర్థప్రసాద వితరణ, మహా అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆయన మహిమలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన స్తుతించి తీర్చి ఇప్పటిదాకా ఈ శుద్ధ ఏకాదశిని ప్రతి రోజు ఈ రోజు వరకు 38వ జయంతి చేసుకుంటూ మేము ఆయనని స్మరిస్తూ ప్రతి ఒక్కరు మా పుప్పాలపల్లి గ్రామంలో అందరూ మంచిగా సుఖశాంతాలతో అందరూ ఈ విధంగానే ఉండి మంచిగా చేయాలని మా మనస్ఫూర్తిగా గ్రామం తరఫున గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న వాళ్ళు అందరికీ ధన్యవాదాలు. అందరూ ఈ సేవలో ప్రతి ఒక్కరు పాలు పంచుకుంటారు. అన్నదానం కూడా జరుపుకుంటాము. మా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ సంవత్సరం వీడీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వారు మరియు యువకులు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని మరీ ఇంత ఎత్తున ఘనంగా నిర్వహించినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ చేసి అంటే ఈ యొక్క పండుగలో భాగం చేసి ఈరోజు విజయవంతంగా ఇంతమంది భక్తులకు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని అందించినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మహిమలు మాకు తెలియకపోవచ్చు, మా కంటే తరం ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. ఆయన ఒక అవధూతగా ఒక మనిషి రూపంలోనే ఉంటూ ఎందరికో మంచి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి గురించి మా పెద్దలకు అందరికీ తెలిసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదం మా పుప్పాలపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా, పిల్లలకు, పెద్దలకు. జనగాం జిల్లాలో వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను గెలిపించాలని మాజీ పిఎసిఎస్ చైర్మన్ చెరుకుపల్లి నరసింహారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో ఆయన మాట్లాడారు. తీన్మార్ మల్లన్నను గెలిపించాలని, ఆయన ద్వారా 3 జిల్లాలకు ప్రత్యేక నిధులు రావటం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రచారంలో సైతం ఉస్మానియా విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారని, అందరి సహాయ సహకారాలతో భారీ మెజార్టీ రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ఉన్నారు. రాబోయే 5 రోజుల్లో 95% పంట కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్పారు. ఆదివారం రామారెడ్డి మండలం పోసానిపేట్, గిద్దలో కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహన్తో కలిసి పరిశీలించారు. అక్కడ ధాన్యంలో తేమను పరిశీలించి రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 350 కొనుగోలు కేంద్రాల ద్వారా 46,613 మంది రైతుల నుండి 576 కోట్ల విలువ గల 2.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో 504 కోట్లు జమ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 200 కేంద్రాలలో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయటం జరిగిందని అన్నారు. మరో 2 రోజుల్లో 30 కేంద్రాలలో ధాన్యాన్ని, మరో 2 రోజుల్లో 40 కేంద్రాలలో ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ నెలాఖరు నాటికి లక్ష్యం మేరకు రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను పూర్తిగా కొనుగోలు చేస్తామని కలెక్టర్ చెప్పారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం యావత్తు ధాన్యం సేకరణ ప్రక్రియలో నిమగ్నమై ఉందని అన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, సహకార శాఖ, పౌర సరఫరాల అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారని అన్నారు. బోధన్ పెగడపల్లి గ్రామం క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో ముగింపు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పద్మా శరత్ రెడ్డి పాల్గొన్నారు. పెగడపల్లి ప్రీమియం క్రికెట్ టోర్నమెంట్ ఈ యొక్క టోర్నమెంట్లో 40 టీంలు పాల్గొన్నాయి. ఈరోజు ఫైనల్ మ్యాచ్ పెగడపల్లి గ్రామానికి చెందిన టీం మరియు నందిపేట్ మండల్ ఐలాపూర్ గ్రామానికి చెందిన టీం ఫైనల్లో తలపడ్డాయి.
ఫైనల్లో మ్యాచ్లో నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామం విన్నర్గా నిలిచింది. రన్నర్గా పెగడపల్లి గ్రామం నిలిచింది. మొదటి బహుమతి 25,555 రూపాయలు ఐలాపూర్ టీంకి రాధికా పోతిరెడ్డి అందజేశారు. రెండవ బహుమతిగా 12,222 రూపాయలు పెగడపల్లి జట్టుకు రాజురెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మా శరత్ రెడ్డి, సొసైటీ చైర్మన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ ఈ రోజు 40 టీంలు హోరాహోరీగా ఆడిన తర్వాత ఈ రోజు ఫైనల్ కి ఐలాపూర్ టీం అలాగే పెగడపల్లి టీం రెండు తలపడి ఐలాపూర్ కు సంబంధించిన టీము ఈ రోజు విన్నర్ గా అలాగే పెగడపల్లికి సంబంధించిన టీము రన్నర్ గా గెలుపొందడం జరిగింది. గెలుపోటములు సహజం. ఎవరు ఓటమికి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఓటమి చెందిన వారు మళ్ళీ ఒకసారి ట్రై చేసి గెలుపు కోసం ప్రయత్నించాలి తప్ప నిరుత్సాహపడే అవసరం లేదు. ఈ క్రీడా ప్రాంగణాన్ని ముందు ఇంకా డెవలప్మెంట్ చేసి పెగడపల్లి యువకులు ఈ మండలంలోనే అలాగే జిల్లాలో ఈ క్రీడలకి పెగడపల్లి అంటే పెట్టింది పేరుగా దీన్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆటల్లో పాటల్లో అన్నిట్లో ముందుండాలని వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారికి ముందు ఇంకా మంచి అవకాశాలు వచ్చి అందరికీ సహాయం చేసి వాళ్ళు ఒక మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. మరి దీని అందరికీ రవి తమ్ముడు ప్రతిదానికి ముందుండి ఇటువంటి కార్యక్రమాలు యూత్ అందరికీ కూడా ఆదర్శంగా ఉండేలాగా తీర్చిదిద్దుతున్నందుకు మరి దీని అంతటికీ కూడా కారణమైన మన గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు దీనికోసము పిల్లలందరూ కూడా చక్కగా ఆడుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే సదుద్దేశంతో ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎడపల్లి మండల కేంద్రంలోని శివార్లో ఉన్న లయన్స్ క్లబ్ వృద్ధాశ్రమం దగ్గర గత రాత్రి దుండగులు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశారు. అందులో ఉన్న రాగి వైర్లను చోరీ చేశారు. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే రహదారి పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేయడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లయన్స్ క్లబ్ వృద్ధాశ్రమం దగ్గరే ట్రాన్స్ఫార్మర్ బంద్ కొంతకాలంగా ఏర్పాటు చేశారు. శనివారం అర్ధరాత్రి వరకు రైతులు అక్కడే ఉన్నారు. తెల్లవారుజామున చూసేసరికి ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి అందులో రాగి వైరు, ఆయిల్ను ఎత్తుకెళ్లిపోయారు. రూపాయలు 1 లక్ష వరకు నష్టం జరిగినట్లు ట్రాన్స్కో అధికారులు అంచనా వేశారు. లయన్స్ క్లబ్ ప్రతినిధి బసవేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు గస్తీ పెంచాలని రైతులు కోరుతున్నారు. పొలం కాడికి వచ్చేలేపు ఇటు చూసేలేకే ఓల్డేజ్ హోమ్ ఇబ్రాహీం శివారు ఎడపల్లి మండలు ఓల్డేజ్ హోమ్ పక్కనే ట్రాన్స్ఫారం దొంగలు రోడ్డు పక్కనే ట్రాన్స్ఫారం దొంగలు దొంగతనం చేయటం జరిగింది. దీన్ని రోజు ఎందుకంటే బోర్లు కాడ మోటార్లు వైర్లను దొంగతనం చేసుడు, ట్రాన్స్ఫరాలు దొంగతనం చేసుడు, కొంచెం పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్లు అందరు కలిసి నైట్లో పెట్రోలింగ్ చేసి దీన్ని కొంచెం ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో 100% వాళ్ళని అరెస్ట్ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుతున్నాం. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో వేకువజామునే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి నరసింహుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్కు బదులు టీజీగా మార్చాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో తెలంగాణ సంక్షిప్త పదం టీజీగా పేర్కొనాలని ఈ ఉత్తర్వులలో సూచించిందని అన్నారు. ఈ మేరకు కేంద్రం అనుమతిస్తూ గెజిటెడ్ జారీ చేసిందని తెలిపారు. గత మార్చి నెలలోనే వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించిన అనుమతులు రాగా తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో టీఎస్కు బదులు టీజీగా వ్యవహరించేందుకు అనుమతించిందని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్వయం ప్రతిపది కలిగిన విభాగాలన్నీ దీనిని విధిగా పాటించాలని ఆదేశించారు. లెటర్ హెడ్లు, రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్స్, పాలసీ పేపర్లు, ఇతర అధికార ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నింటిపై టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని కలెక్టర్ సూచించారు. అన్ని అధికారిక వ్యవహారాలను వర్తింపజేసేలా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని, తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లో టీఎస్కు బదులు టీజీగా మారుస్తూ ఈ నెల 26వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప ప్రసాదం ఇచ్చేందుకు ఈ ఏడాది కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 8న ప్రసాదంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రసాదం తింటే అస్తమా తగ్గుతుందని వేల మంది ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఈ ప్రసాదం ఎప్పుడెప్పుడని ఎదురు చూసే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటుంది. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ చేప ప్రసాదం బత్తిని కుటుంబం పంపిణీ చేయనుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నట్లు సమాచారం. ప్రసాదం తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన రోజున ఈ ప్రసాదం బత్తినవారు మందు చేపల్లో పెట్టి పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది జూన్ 8న మృగశిర కార్తె ప్రవేశిస్తుంది. ఆ రోజు చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నట్లు బత్తిన అనురీత్ గౌడ్, గౌరీశంకర్ గౌడ్లు వెల్లడించారు. చేప ప్రసాదం పంపిణీలో భాగంగా పంపిణీకి ముందు రోజులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఏటా చేసినట్టుగానే ఈసారి కూడా సత్యనారాయణ స్వామి వ్రతం తర్వాత భావి పూజ చేసిన తర్వాత ప్రసాదం తయారీ ప్రక్రియ పూర్తి చేస్తారు. తర్వాత రోజు జూన్ 8 నుంచి పంపిణీ ప్రారంభిస్తారు. దీనికోసం వేలల్లో జనం తరలి వస్తారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఈ చేప మందు కొరకు దర్పల్లి నుండి కూడా వెళ్లనున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలోని నాందేవ్వాడలో గల రావుజీ సంఘం ఉన్నత పాఠశాలలో SSC 2001-2 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని నాందేవ్వాడలో గల రావుజీ సంఘం ఉన్నత పాఠశాలలో SSC 2001-2002 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం చాలా అభినందనీయమని వారు కొనియాడారు. ఆనాటి మా విద్యార్థులు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉండటం మాకు చాలా గర్వంగా ఉందని వారు పేర్కొన్నారు. గురువులను పూలమాలలు శాల్వాతో సత్కరించి ఆనాటి చదివిన చిలిపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈరోజు ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేసి మా పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM రవికుమార్, పూర్వ ఉపాధ్యాయులు మల్లయ్య, గంగాధర్, ముత్యం రెడ్డి, మహేష్, విజయ్, సత్యం మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అప్పుడు మన నెహ్రూ గారు ఏంటంటే కెనడీ, అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి కెనడీ గారితో మంచి స్నేహ సంబంధం ఉండే. చైనా మాత్రం వారు చేసినప్పుడు మన భూమిని కొన్ని ఎకరాల తరబడి ఆక్రమించుకుంటూ వచ్చినటువంటి సమయంలో కూడా వెంటనే కెనడీకి తెలిసిన వెంటనే అమెరికా సైన్యాన్ని కూడా పంపించడం మొదలుపెట్టింది. ఆ సంగతి తెలిసిన వెంటనే యుద్ధం చైనా వారు భయపడి మనం కూడా అది ఆక్రమించబడతాం మరి అని వెంటనే ఆపేయడం జరిగింది. ఎవరి వల్ల అంటే ఈ నెహ్రూ యొక్క స్నేహం వల్ల ఎవరితో కెనడీతో స్నేహంగా ఉండదు కాబట్టి పాట తెలియగానే ఇటువంటి సంగతి ఏర్పడ్డది. కాబట్టి మన దేశాన్ని కాపాడగలిగింది. ప్రపంచంలో పట్టినే అతడు మరోసారి మహమ్మారి కరోనా కలకలం సృష్టిస్తుంది. సింగపూర్లో ఈ నెల 5 నుంచి 11 వరకు 25,900 కేసులు నమోదయ్యాయి. మరోసారి మహమ్మారి కరోనా కలకలం సృష్టిస్తోంది. సింగపూర్లో ఈ నెల 5 నుంచి 11 వరకు 25,900 కేసులు నమోదయ్యాయని, దీంతో ప్రజలంతా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం వేవ్ ప్రారంభం దశలో ఉందని, రానున్న 2-4 వారాల్లో భారీగా కేసులు నమోదవుతాయని అంచనా వేస్తుంది. రోజుకు 250 మంది ఆసుపత్రిలో చేరుతుండగా 60 ఏళ్లు పైబడిన వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు అదనపు డోసు టీకా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఉచిత కోచింగ్ ముగింపు సభ SSR డిగ్రీ కళాశాల కవితా కాంప్లెక్స్లో నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఉచిత కోచింగ్ ముగింపు సభ ఈ రోజు SSR డిగ్రీ కళాశాల కవితా కాంప్లెక్స్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ABVP పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్ మాట్లాడుతూ, ABVP ఆందోళనాత్మక కార్యక్రమాలతో పాటు నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఉచితంగా కోచింగ్లో పాల్గొన్నారు. అదేవిధంగా విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని, సేవా దృక్పథంతో ఉండాలని, ఉన్నతంగా విద్యను అధిరోహించాలని విద్యార్థులకు వారు చెప్పడం జరిగింది. అలాగే ఈ ఉచిత కోచింగ్ ద్వారా విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకు సంపాదించాలని వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అధ్యాపకులకు, టీచర్లకు ముగింపు సభలో సన్మానం నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు నిర్వహించినటువంటి మార్కు టెస్ట్లో మంచి మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులకు
మెమెంటోతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవస్థాపక సురేందర్ రెడ్డి, ఏబీవీపీ నగర అధ్యక్షులు గొడుగు వెంకటకృష్ణ, జిల్లా కన్వీనర్ దామస్ సునీల్, పాలిటెక్నిక్ ఉచిత కోచింగ్ కన్వీనర్ సాయి కుమార్, ఇతర కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 50 మందితో స్థాపించినటువంటి ఒక విద్యార్థి పరిషత్ ఇవాళ దేశంలో ప్రపంచంలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ నంబర్ 1 ఆర్గనైజేషన్గా ఇలా 48 లక్షలతో ముందుకెళ్తున్నటువంటి ఒక విద్యార్థి పరిషత్ జ్ఞానం శీలం ఏకత అని చెప్పేసి తరగతి గదిలో జ్ఞానంతో ఉండాలా, శీలంతో ఉండాలా, ప్లస్ మనం అందరం కూడా దేశం కోసం ఏకత ఉండాలని చెప్పేసి చూస్తున్నారు. ఆందోళన కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా దాంట్లో విధంగా బ్లడ్ డొనేషన్స్ కావచ్చు, ఫ్రీ కోచింగ్ క్లాసెస్ కావచ్చు, మొక్కలు నాటే కార్యక్రమాలు కావచ్చు, ఈ విధంగా విద్యార్థి పరిషత్ పనిచేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా అందరికి అందుబాటులో ఉండేటొచ్చి ఎంసెట్ కోచింగ్ కావచ్చు, అదేవిధంగా టీటీసీ కోచింగ్ కావచ్చు, ఫ్రీ కోచింగ్ క్లాసెస్ కావచ్చు, పాలిటెక్నిక్ కోచింగ్ కావచ్చు, ఎంసెట్, అదేవిధంగా పీజీ, ఎంఎస్సీ మ్యాథ్స్ కావచ్చు, ఎంఎస్సీ కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఇటువంటి క్లాసులు నిర్వహిస్తాయి. బాన్సువాడ పట్టణంలో గుర్తు తెలియని మహిళ మరియు బాలుడు మృతదేహాలు లభ్యమైనట్లు సిఐ మున్నూరు కృష్ణ తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని న్యూ వీక్లీ మార్కెట్ సమీపంలో కొత్తగా నిర్మాణం అవుతున్న భవంతిలో 30 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన మహిళ మృతదేహం, 6 నుంచి 8 సంవత్సరాలు కలిగిన బాలుడు మృతదేహాలను ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తించినట్లు, ఆ మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నాయని బాన్సువాడ పట్టణ సిఐ మున్నూరు కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ గుర్తు తెలియని కుళ్లిపోయిన 2 మృతదేహాలను న్యూ వీక్లీ మార్కెట్ దగ్గరలోని కొత్తగా నిర్మాణం అవుతున్న భవనంలోని ఒక షెట్టర్లో ఓ మహిళ మరియు ఒక బాలుడు చనిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు వచ్చి చూడగా మహిళ మరియు బాలుడు మృతి చెంది 3 నుంచి 4 రోజులు అయి ఉండవచ్చని తెలియజేశారు. మృతికి చెందిన వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఒంటిపై లేత గోధుమ రంగు టాప్ మరియు నలుపు రంగు పాయింట్ దుస్తులు ధరించి ఎత్తు 5 ఫీట్ల పొడవు కలిగి ఉన్నాడని మరియు బాలుడు ఆకుపచ్చ టీషర్ట్ మరియు కాషాయ రంగు కలిగిన నిక్కర్ ఉందని తెలిపారు. మృతదేహాలను బాన్సువాడ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలోకి మార్చురీకి తరలించామన్నారు. ఎవరైనా మృతదేహాల వివరాలను తెలిసిన వారు బాన్సువాడ పట్టణ సిఐ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జోరుగా హుషారుగా కార్యక్రమం, పాల్గొన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రోటరీ సభ్యులు. పుప్పాలపల్లి గ్రామంలో ఘనంగా చిప్ప మహారాజ్ 38వ వర్ధంతి వేడుకలు, ఆలయంలో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు. ఎడపల్లిలో దొంగల బీభత్సవం, ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం, రాగి వైర్ల చోరీ. జనగామలో తీన్మార్ మల్లలను ఎమ్మెల్సీగా గెలిపించాలని జిల్లా నాయకుల ప్రచారం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.